పోలియోను శాశ్వతంగా నిర్మూలించేందుకే ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని హైదరాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి అన్నారు. శనివారం నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో గల పట్టణ ప్రాథమిక వైద్యశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో గల పట్టణ ప్రాథమిక వైద్యశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలను ఈ నెల 3వ తేదీన వేయించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా వాసులకు చిన్నారుల తల్లిదండ్రులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకళ, డైరెక్టర్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ హైదరాబాద్ డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, హైదరాబాద్ డిప్యూటీ డెమో శ్రీనివాస్, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంధ్య, చింతల్ బస్తీ పట్టణ ప్రాథమిక వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో మన హైదరాబాద్ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం అనేది రేపు మరియు 4, 5, 6 తేదీలలో జరుపుకుంటా ఉన్నాం. మన భారతదేశంలో 2012లో పోలియో రహిత దేశం అని చెప్పి ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కూడా మనము పోలియో చుక్కల మందుని మనము వేపిస్తూ ఉన్నాము. ఎందుకు అంటే మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ కూడా పోలియో కేసెస్ రావడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ప్రపంచం కూడా ఒక చిన్న కుగ్రామం కావడం జరిగింది. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వైరస్ ప్రవహించే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో భాగంగా భారత ప్రభుత్వము మరియు మన తెలంగాణ ప్రభుత్వం భారత సమాజాన్ని మరియు తెలంగాణలోని దేశ ప్రజలందరినీ కూడా పోలియో రహిత దేశంగా, పోలియో రహిత రాష్ట్రంగా ఉంచాలనే ఉద్దేశంతో 2012లో పోలియో రహిత భారతదేశం అని ప్రకటించినప్పటికీ ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం రేపు బూత్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 280 బూతులు మనం పెట్టడం జరిగింది. మన హైదరాబాదులో 5,06,334 మంది పిల్లలు ఉన్నారు.